ఇది భారతదేశం. యూరప్కు దగ్గరవుతున్న సపోర్ట్ను చూసి అమెరికా ఛాతీపై పాము ఎక్కినట్టయింది. సూపర్ పవర్ నిద్ర లేకుండా అయింది. రాత్రికి రాత్రి ఢిల్లీకి డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రత్యేక దూత చేరుకున్నాడు. జైశంకర్ టేబుల్ మీద వాషింగ్టన్ యొక్క కొత్త పరుపు విసిరారు. చైనా తర్వాత ఇప్పుడు అమెరికాకు అతిపెద్ద భయం కలిగించింది. భారతదేశం యొక్క ట్రేడ్ బ్రహ్మాస్త్రంతో పాశ్చాత్య ప్రపంచ సామ్రాజ్యం కదిలిపోయింది. ఇండో పసిఫిక్లో ఒంటరిగా పడిపోయే భయంతో వైట్ హౌస్ వణికిపోయింది. భారతదేశాన్ని మడవడానికి మోకాళ్లు వంచవలసి వచ్చింది. ఒత్తిడి పనిచేయలేదు, బెదిరింపులు కూడా పనిచేయలేదు. కొత్త భారతదేశం యొక్క కూటనీతి గ్లోబల్ సూపర్ పవర్ నియమాలను మార్చేసింది. ప్రపంచమంతా భారతదేశం కేవలం వాషింగ్టన్ సంగీతంపై నృత్యం చేస్తుందని అనుకుంటున్న సమయంలోనే అదే సమయంలో న్యూఢిల్లీలో ఒక అద్భుతమైన పందెం తిరిగింది. దానితో అమెరికా పెంటగన్ నుంచి వైట్ హౌస్ వరకు నిశ్శబ్దం వ్యాపించింది. ఇది సాధారణ దౌత్య సమావేశం గురించిన వార్త కాదు, బదులుగా ఇదొక మహాశక్తి యొక్క తడబడుతున్న కథ. ఇప్పుడు ఆసియా యొక్క కొత్త బాస్ తన చేతుల నుంచి జారిపోతున్నాడేమో అనే భయం దాన్ని వెంటాడుతోంది. అకస్మాత్తుగా అమెరికన్ విమానాలు ఢిల్లీలో దిగడం, భారీ భద్రత మధ్య ఒక హై ప్రొఫైల్ అమెరికన్ డెలిగేషన్ రాయసీనా హిల్స్ వైపు పరుగెత్తడం, అది కూడా భారతదేశం మరొక ఖండంతో చరిత్రలో అతిపెద్ద డీల్ సంతకం చేయడానికి దగ్గరలో ఉన్న సమయంలోనే. ఇదంతా యాదృచ్ఛికం కాదు, ఇదొక ఆలోచించి చేసిన వ్యూహం కింద జరిగిన ఆందోళన. దానివల్ల అమెరికా భారతదేశం తలుపు మీద తట్టవలసి వచ్చింది. వ్యాపారం గురించి మాత్రమే అయితే అమెరికా ఇంత ఆందోళన చెందేది కాదు. కానీ ఇక్కడ విషయం ప్రపంచపటంపై భారతదేశం యొక్క మారుతున్న స్థానం గురించి. అసలు ఏమి జరిగింది అంటే, అమెరికా తన అత్యంత శక్తివంతమైన వ్యక్తులను, తన కాంగ్రెస్లో అత్యంత ప్రభావవంతమైన నాయకులను తమ పనులు వదిలేసి వెంటనే భారతదేశానికి పరుగెత్తాల్సి వచ్చింది. భారతదేశం ఏదైనా లక్ష్మణరేఖ గీసిందా? దాన్ని దాటడం ట్రంప్కు కూడా అసాధ్యమా? లేక యూరప్తో కలిసి భారతదేశం ఒక అటువంటి చక్రవ్యూహం రచించిందా? దానిలో అమెరికాకు తన నష్టం స్పష్టంగా కనిపిస్తోందా? మరియు అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూసిన గదిలో జరిగిన ఆ సమావేశంలో ఏమి జరిగింది అంటే అమెరికా నుదుటిపై చెమటబొట్లు తెచ్చింది. మేము ఈ అద్భుతమైన దౌత్యనాటకం యొక్క పూర్తి కథను మీకు చెప్తాము, కాబట్టి వీడియోపై ఉండండి. మరియు ఈ విషయంపై మీ ఆలోచనలు ఏమైనా ఉంటే కామెంట్లో తప్పకుండా రాయండి. ఇప్పుడు ఈ మొత్తం విషయం యొక్క మూలాన్ని తవ్వి బయటకు తీస్తాం. అమెరికా యొక్క ఈ అకస్మాత్తుగా మెలకువ చేసిన ప్రేమ మరియు ఢిల్లీకి పరిగెత్తడం వెనక అసలు కారణం భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వండుతున్న ఆ కిచిడి. దాని సుగంధం వాషింగ్టన్ యొక్క కడుపును కలవరపరుస్తోంది. వార్త పక్కా అయింది. భారతదేశం మరియు యూరప్ ఒక చారిత్రక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ముక్త వ్యాపార ఒప్పందంపై ముద్ర వేయడానికి అత్యంత సమీపంలో చేరుకున్నారు. మీరడగవచ్చు, దీనితో అమెరికాకు ఎందుకు మంట తగిలింది? అయితే వినండి, ఇది చిన్నపాటి ఒప్పందం కాదు. భారతదేశం మరియు యూరప్ ఈ కాగితంపై సంతకం చేసిన రోజు ఇద్దరి మధ్య వ్యాపారం రెట్టింపవుతుంది. దీని సరళ అర్థం భారతదేశం యొక్క మార్కెట్, భారతదేశం యొక్క డబ్బు మరియు వ్యాపార దృష్టి అమెరికా నుంచి యూరప్ వైపు మారవచ్చు. అమెరికా తనను తాను ప్రపంచ కాంట్రాక్టర్ మరియు భారతదేశం యొక్క అతిపెద్ద సహజ భాగస్వామిగా భావిస్తోంది. కానీ ఇప్పుడు దానికి భయం కలుగుతోంది. ఆలస్యం కాకుండా ఉండాలి. అమెరికా స్వభావం ఏమిటంటే, ప్రపంచంలోని ప్రతి పెద్ద దేశం తన సరతులపై వ్యాపారం చేయాలి, తన టెక్నాలజీ కొనాలి, తన శిబిరంలోనే ఉండాలి. కానీ 2025-26లోని ఈ కొత్త భారతదేశం స్పష్టంగా చెప్పింది, మేము మా లాభం కోసం ఎవరితో అయినా వెళ్లగలం, యూరప్ అయినా లేక ఎవరైనా. వాషింగ్టన్కు గూఢచర్య సమాచారం చేరిన వెంటనే భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ మధ్య చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని అక్కడ గందరగోళం మొదలైంది. వారికి అర్థమైంది, ఇప్పుడు మెలకువ రాకపోతే భారతదేశం వంటి విశాలమైన మార్కెట్ మరియు వ్యూహాత్మక భాగస్వామి ఇసుకలా జారిపోతుంది. ఈ భయం, ఈ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అమెరికాను తన అత్యున్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని వెంటనే భారతదేశానికి పంపడానికి బలవంతం చేసింది. ఇది అమెరికా యొక్క పాత అలవాటు. ముందుకు వచ్చే దేశం తన చేతుల్నుంచి జారిపోతున్నట్లనిపిస్తే వెంటనే దౌత్య ఒత్తిడి మరియు మధురమైన మాటల డోసు ఇవ్వడానికి వస్తుంది. కానీ ఈసారి ఎదురుగా పాత భారతదేశం కాదు, ఎస్ జైశంకర్ భారతదేశం. కళ్లల్లో కళ్ళు పెట్టి మాట్లాడేది. అమెరికా యొక్క ఈ పరుగెత్తడం ఈ రోజుల్లో భారతదేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటో నిరూపిస్తోంది. ఒకవైపు యూరప్తో చేతులు కలుపుతోంది, మరోవైపు అమెరికా దాన్ని మనవడానికి క్యూలో నిలబడుతోంది. ఈ దృశ్యం స్వయంగా ప్రతి భారతీయుడి ఛాతీని విశాలం చేయడానికి సరిపోతుంది. ఎలా ప్రపంచ మహాశక్తులు ఇప్పుడు న్యూఢిల్లీ సమయానికి తమ గడియారాలు సెట్ చేస్తున్నాయో. కానీ కథలో ట్విస్ట్ ఇంకా మిగిలి ఉంది. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చిన వారు సాధారణ అధికారులు కాదు. అమెరికా భారతదేశానికి పంపిన వ్యక్తుల ప్రొఫైల్ చూస్తేనే విషయం ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది. ఇది చిన్నబాబు లేదా క్లర్కు కాదు.
ఈ డెలిగేషన్లో ఉన్నారు అమెరికన్ హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మైక్ రాజర్స్. అవును, అదే కమిటీ యొక్క అమెరికా సైన్యం, ఆయుధాలు మరియు రక్షణ విధానాల పూర్తి బడ్జెట్ను మరియు పనులను నిర్ణయిస్తుంది. వారితో పాటు ర్యాంకింగ్ మెంబర్ యాడమ్ స్మిత్ మరియు ఫ్లోరిడా చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ జిమ్మీ పెట్రోనిస్. ఇప్పుడు ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ భారతదేశానికి రావడం ఏమి సూచిస్తోందో ఆలోచించండి. దీని సరళ అర్థం ఎజెండా కేవలం వాణిజ్యం కాదు, ఎజెండా రక్షణ, భద్రత మరియు సైనిక కూటమి. అమెరికా తన అతి భారీ రక్షణ విధాన నిర్మాతలను ఢిల్లీ సౌత్ బ్లాక్లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముందు కూర్చోబెట్టింది. అమెరికన్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి, చాలా రిపోర్ట్లలో సార్గే గౌర్ అని కూడా పిలుస్తారు, ఈ సమావేశంలో హాజరయ్యారు. ఈ మీటింగ్ తర్వాత వచ్చిన ఫోటోలు మరియు జారీ చేసిన ప్రకటనలు దౌత్య భాషలో చాలా సమతుల్యంగా ఉన్నాయి, కానీ వాటి అర్థాలు చాలా లోతుగా ఉన్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ట్వీట్ చేసి దీన్ని మంచి చర్చ అన్నారు. భారత్ అమెరికా సంబంధాలు, ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత మరియు యుక్రెయిన్ సంఘర్షణపై లోతైన చర్చ జరిగిందని చెప్పారు. కానీ దౌత్యంలో ఏమి చెప్పబడుతుందో దానికంటే ఏమి చెప్పబడదో మరింత ముఖ్యం. మంచి చర్చ అంటే అమెరికా తన ఆందోళనను వ్యక్తం చేసింది మరియు భారతదేశం దాన్ని తన స్టైల్లో విన్నది. అమెరికాకు తెలుసు, రక్షణ సాంకేతికతలో భారతదేశం ఇప్పుడు ఆత్మనిర్భరత వైపు వెళుతోంది మరియు ఫ్రాన్స్తో రాఫెల్, స్కార్పీన్ వంటి ఒప్పందాలు చేస్తోంది. మైక్ రాజర్స్ రావడం ఇది నిరూపిస్తోంది. అమెరికా కోరుకుంటున్నది భారతదేశం తన రక్షణ సామగ్రి కోసం రష్యా లేదా ఫ్రాన్స్పై కాకుండా అమెరికాపై ఆధారపడాలని. వారు జీవనోపాధికి ప్రయత్నిస్తున్నారు, భారతదేశ రక్షణ మార్కెట్లో తమ వాటా తగ్గకుండా. యూరప్తో ఎఫ్టీఏ అయితే యూరోపియన్ ఆయుధ కంపెనీలకు భారతదేశంలో రోడ్డు మరింత సులభమవుతుంది. ఇదే అమెరికన్ డిఫెన్స్ లాబీని రాత్రంతా నిద్రపోనివ్వడం. వారు ఇక్కడ జైశంకర్ను మనవడానికి వచ్చారు, భారతదేశం పూర్తిగా పక్షం మారుస్తోందేమో అని తనిఖీ చేయడానికి. కానీ భారతదేశం వారి మధురమైన మాటల్లో పడిందా? దాని సమాధానం ముందు దౌత్య చర్యల్లో దాగి ఉంది. ఇప్పుడు అసలు కారణం వద్దకు వస్తున్నాం. అమెరికా భారతదేశం నఖరాలు తీసుకోవడానికి కూడా సిద్ధమవ్వడానికి కారణం చైనా. అమెరికా ఎంత సూపర్ పవర్ అని గర్వించినా ఆసియాలో చైనా మంటను ఆపగలిగేది భారతదేశం మాత్రమే అని బాగా తెలుసు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో, అంటే హిందూ మహాసముద్రం పసిఫిక్లో చైనా యొక్క పెరుగుతున్న దాదాగిరి అమెరికా నిద్రను హరిస్తోంది. చైనా నిరంతరం తన నావికాదమాన్ని పెంచుతోంది, తైవాన్కు కన్ను చూపుతోంది, దక్షిణ చైనా సముద్రంలో తన ఇష్టమొచ్చినట్లు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు భారతదేశం యొక్క కఠిన అవసరం ఉంది. భారతదేశం లేకుండా అమెరికా ఇండో పసిఫిక్ విజన్ కేవలం కాగితం ముక్క. అమెరికాకు తెలుసు, భారతదేశం నారాజైతే లేదా గతంలో గుట్ట నిరపేక్షత విధానాన్ని మరింత కఠినం చేస్తే ఆసియాలో అమెరికా ఆట ముగిసిపోతుంది. అందుకే మైక్ రాజర్స్ మరియు వారి టీం మీటింగ్లో ఇండో పసిఫిక్ భద్రత గురించి రాగం పాడారు. ఇది అమెరికా యొక్క బలవంతం. వారు చూస్తున్నారు, భారతదేశం క్వాడ్ వంటి వేదికలపై ఉంది కానీ తన షరతులపై పనిచేస్తోంది. భారతదేశం రష్యా నుంచి నూనె కొనడం ఆపదు. యుక్రెయిన్ విషయంలో అమెరికా హాయ్ అని అనదు. అమెరికాకు ఇది చాలా విచిత్రమైన పరిస్థితి. భారతదేశం కావాలి, కానీ దాన్ని తన ముష్టిలో పెట్టుకోలేకపోతోంది. ఈ మీటింగ్లో కూడా యుక్రెయిన్ యుద్ధం విషయం లేవనెత్తారు. గత 2 సంవత్సరాలుగా అమెరికా ప్రయత్నిస్తోంది భారతదేశం రష్యాకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడాలని. కానీ భారతదేశం తన స్వతంత్ర విదేశాంగ విధానం యొక్క రాతి ఆపివేయడం అమెరికన్ ప్రతినిధి బృందానికి తెలుసు. వారు భారతదేశాన్ని మనవడానికి వచ్చారు. చూడండి, ప్రపంచం మారుతోంది, మీరు మా వద్ద మరింత బలంగా నిలబడండి. కానీ దాని వెనక దాగిన సందేశం, దయచేసి మమ్మల్ని వదిలేయకండి, మీ లేకుండా మేము చైనాతో ఒంటరిగా పోరాడలేము. భారతదేశం యొక్క భౌగోళిక స్థానం మరియు పెరుగుతున్న సైనిక శక్తి దాన్ని అమెరికాకు ఐచ్ఛికం కాకుండా అనివార్యతగా మార్చింది. అమెరికా యొక్క ఈ పరిగెత్తడం మరియు హై లెవెల్ మీటింగ్ ఆ బలవంతం యొక్క ప్రదర్శన. వారు భయపడుతున్నారు, భారతదేశం మరియు యూరప్ గటజోడు మరింత బలపడితే అమెరికా యొక్క ఆసియా కేంద్రబిందువు విరిగిపోతుంది. కానీ కథ కేవలం ఆయుధాలు మరియు యుద్ధం గురించి మాత్రమే కాదు. అసలు ఆట డబ్బు మరియు వాణిజ్యం గురించి కూడా. అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీతో కలిసినప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, స్నేహం, భాగస్వామ్యం, అచ్ఛేద బంధం. కానీ వాస్తవమేమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం మరియు అమెరికా మధ్య వాణిజ్య ముందంజలో చాలా గొడవలు జరిగాయి. అమెరికా భారతదేశంతో పెద్ద ట్రేడ్ డీల్ చేయడంలో ఆలస్యం చేస్తోంది. ఎప్పుడూ టారిఫ్ ట్యాక్స్ ఏడుపు, ఎప్పుడూ లేబర్ లా మాటలు, ఎప్పుడూ మానవ హక్కుల గురించి పాత గీతం పాడుతోంది. భారతదేశం ఎక్కువ కాలం వేచి చూసింది.
కానీ వాషింగ్టన్లో ఫైళ్లు ముందుకు సాగడం లేదని చూసి భారతదేశం తన వాహనం గేర్ మార్చి యూరప్ వైపు తిప్పింది. యూరోపియన్ యూనియన్తో FTA చర్చలు అంత వేగంగా సాగాయి, అమెరికా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఇలా ఉంది, భారతదేశం అమెరికా ట్రేడ్ చర్చలు చల్లారిన బస్తాలో పడి ఉన్నాయి. అయితే యూరప్తో డీల్ ఫైనల్ అవుతోంది. అమెరికాకు ఇది 2 దెబ్బలు. మొదటి, ఆర్థిక నష్టం. భారతదేశం వంటి పెద్ద మార్కెట్ యూరప్కు తెరుచుకుంటుంది. రెండవది, దౌత్య ఓటమి. అమెరికా తన స్నేహితులతో డీల్ చేయడంలో నెమ్మదిగా ఉందని, మిగిలిన ప్రపంచం భారతదేశంతో పనిచేయడానికి ఆసక్తిగా ఉందని సందేశం వెళుతుంది. అమెరికన్ ప్రతినిధి బృందం భారతదేశానికి రావడం ఈ డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం. వారు ట్రేడ్ డీల్లో ఆలస్యమైనా భారతదేశం యొక్క వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఎలాంటి ఆంక్షణ రాకుండా చూడాలనుకున్నారు. వారు భారతదేశం ICET మరియు క్వాడ్ వంటి సంస్థల్లో అమెరికాతో అతుక్కుని ఉండాలని కోరుకుంటున్నారు. దీన్ని మీరు అమెరికా ఆతృత అనండి లేదా చతురత అనండి. వారు అసంతృప్తిగా ఉన్న భారతదేశాన్ని మడవడానికి ప్రతి సాధ్యమైన ప్రయత్నం చేస్తున్నారు. వారికి తెలుసు, భారతదేశం తన తలుపులు పూర్తిగా యూరప్కు తెరిచి అమెరికన్ కంపెనీలను వెయిటింగ్ లిస్ట్లో పెడితే సిలికాన్ వ్యాలీ నుంచి వాల్ స్ట్రీట్ వరకు నష్టం జరుగుతుంది. భారతదేశం స్పష్టమైన సందేశం ఇచ్చింది, మా హితాలను గౌరవించే వారితోనే మేం వెళతాము. ఇప్పుడు ఆ కాలం పోయింది. భారతదేశం ఎదురుచూసేది. ఇప్పుడు ప్రపంచం భారతదేశం కోసం ఎదురుచూస్తోంది. పై వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్, జై భారత్.